తొమ్మిదవ శివభక్తుడు రుద్ర పశుపతి నాయనార్. రుద్ర పశుపతి నాయనార్ కావేరీ నదీ జలముచే సారవంతమైన భూములచే ప్రసిద్ధమైన దేశమున తిరుమలయూరను ఒక నగరము కలదు. ప్రాచీన ఉత్తమ కుటుంబముల వారందరూ ఎట్టి కొరత లేక ఉండుట ఆ ఊరి ఘనత. అచ్చట బ్రాహ్మణులు చేయు హోమములు, అగ్ని జ్వాలలు ఆకాశము తాకుచుండెను. ఆ ఊరి యందు వేదాధ్యయనమున అంకితమైన ఒక సద్బ్రాహ్మణ కుటుంబములో పశుపతియార అను ఉత్తముడు జన్మించెను. అతడు ఉమాపతిని నిత్యము సేవించువాడు. భక్తితో హృదయ ముప్పొంగ నిర్విరామముగా ఉత్సాహముతో రుద్రమును పఠించుచుండెను. ప్రతిదినము తెల్లవారక మునుపే పశుపతియారు సమీపమున నీరు పొర్లుచున్న సరోవరమునకు వెళ్ళును. అప్పుడతడు చల్లని నీటిలో గొంతు వరకు నిలిచి చేతులను శిరస్సుపై చేర్చి తెల్లని గంగను ధరించిన జటాజూటధారి అయిన శివుని అందున్న భక్తి అతిశయముతో స్వరముగా రుద్రసూక్త పారాయణ మొనర్చును. వేదసారమగు ఈ పారాయణమును పశుపతి నాయనారు ప్రతి మధ్యాహ్నమున రాత్రియందు విధిగా చేయుచుండెను. ఆ విధముగా అతడు కమలాసనుడగు చతుర్ముఖ బ్రహ్మయో అన వెలసిల్లెను. తన శరీరములో వామభాగమును భార్యయగు ఉమకు ఆనందముగా నొసంగిన అర్ధనారీశ్వరుడు ఆ భక్తుని కొంతకాలమునకు ఉద్ధరింపదలచెను. రుద్రసూక్తమును నిత్యము నిష్ఠతో జపించు పశుపతి నాయనారుని తపస్సునకు పరమేశ్వరుడు సంతసించి కైలాస ప్రాప్తిని అనుగ్రహించెను. హృద్యముగా స్వరశుద్ధముగా రుద్రపఠనం అనర్చుట వలన పశుపతి నాయనారు ఆనంద తాండవేశుడగు